స్కూల్ కిడ్స్ కి ఫీవర్ వస్తే పేరెంట్స్ చాలా టెన్షన్ పడిపోతారు. ఫీవర్ అంటే ఇమీడియట్ గా టాబ్లెట్ ఇవ్వాలి, ఫీవర్ తగ్గాలి అని 2-3 అవర్స్ కి ఒకసారి టాబ్లెట్ ఇవ్వడం చాలా కామన్ మిస్టేక్. బట్ ఇది డేంజరస్. మోస్ట్ ఫీవర్ టాబ్లెట్స్ లో పారాసెటమాల్ ఉంటుంది. కరెక్ట్ డోస్ లో సేఫ్. బట్ ఓవర్ డోస్ అయితే చైల్డ్ లివర్ కి సీరియస్ డ్యామేజ్ అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే ఓవర్ డోస్ సిమ్టమ్స్ ఇమీడియట్ గా కనిపించవు. ఫస్ట్ నార్మల్ గా ఉంటాడు, లేటర్ వామిటింగ్, స్టమక్ పెయిన్, ఎక్స్ట్రీమ్ స్లీప్నెస్, సివియర్ కేసెస్ లో లివర్ ఫెయిల్యూర్ కూడా అవ్వచ్చు. ఇంకా కామన్ మిస్టేక్ ఏంటంటే అడల్ట్ టాబ్లెట్ ని బ్రేక్ చేసి ఇవ్వడం. హాఫ్ టాబ్లెట్ ఓకే కదా అని అనుకుంటారు. బట్ చైల్డ్ డోస్ ఏజ్ బట్టి కాదు, వెయిట్ బట్టి డిసైడ్ అవుతుంది. గెస్ వర్క్ చేయదు. మరొక డేంజరస్ హ్యాబిట్ ఏంటంటే మల్టిపుల్ ఫీవర్ మెడిసిన్స్ కలిపి ఇవ్వడం. టాబ్లెట్ ఒకటి, కోల్డ్ సిరప్ ఒకటి, బోత్ లో పారాసెటమాల్ ఉంది. అన్నోయింగ్లీ డబుల్ డోస్ ఇవ్వడం జరుగుతుంది. పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఫీవర్ టాబ్లెట్ టైం ఇంటర్వెల్ ఫాలో అవ్వాలి, కరెక్ట్ డోస్ చెక్ చేయాలి, పీడియాట్రిక్ సిరప్ ప్రిఫర్ చేయాలి. ఫీవర్ 2 days కన్నా ఎక్కువ ఉంటే డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఫీవర్ డిసీజ్ కాదు, సిమ్టమ్ మాత్రమే. ఫీవర్ కన్నా డేంజరస్ ది ఓవర్ డోస్. సో మన పిల్లల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి.